ఈరోజు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఇక్కడ 3,80,00,000 రూపాయల నిధులు వెచ్చించి మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన మార్కెట్ కు ఒక గాల్వానియం షెడ్ అయితేంది, బిల్డింగ్ రిపేర్స్ అయితేంది, ఇవి ఇక్కడ మనకు శాంక్షన్ చేయించడం జరిగిందని విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, ఇక్కడ మన మార్కెట్ లో గతంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో గతంలో 2013 సంవత్సరంలో ఇక్కడ ఈ మార్కెట్ కొత్త మార్కెట్ రావడం జరిగింది. అంత ముందుకు ఈ వ్యవసాయ మార్కెట్ ను ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆనాటి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న రాజా గారు ఇక్కడ ల్యాండ్ ఎక్వైరీ చేయించి ఇక్కడ చేయడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దీన్ని కంప్లీట్ చేసి దామోదర్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారితో దీన్ని ఓపెనింగ్ చేయించడం జరిగింది. దాని తర్వాత జరిగిన ఈ 12-13 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఈ మార్కెట్ కమిటీకి ఎవరు కూడా నిధులు ఇక్కడ తీసుకురాలేదు సంగతి గుర్తు చేస్తూ, ఈ సందర్భంగా మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ గారు మొట్టమొదటిగా ఈ మార్కెట్ నిర్మాణం అయినాక మొట్టమొదటిసారి నిధులు ఇక్కడ తేవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పోతే మార్కెట్ యార్డ్లో కార్మికులందరికీ ప్రతి సంవత్సరం 24 లక్షల రూపాయలతోటి ఏకరూప దుస్తుల పంపిణీ కూడా ఇక్కడ చేస్తా ఉన్నాం. కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు 3,80,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చూస్తా ఉన్నాం. రూపాయలతోటి గాలి వాల్యూమ్ షెడ్ ఒకటి ఈరోజు ఫౌండేషన్ గాలి వాల్యూమ్ అంటే పశువులకు అక్కడ ర్యాంప్స్ కరెక్ట్ గా లేక గుడ్డ సంత ఇబ్బందిలో ఉంటే దానికి కూడా 75 లక్షల రూపాయలు దానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కూడా బాధపడి కురుస్తా ఉంటే దాని రిపేరు కూడా 45 లక్షల రూపాయలు దానికి కూడా పెట్టడం జరిగిందని సందర్భంగా గుర్తు చేస్తూ, సోలార్ ప్లాంట్ కూడా 45 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ గారు ఇవ్వడం జరిగిందని సందర్భంగా గుర్తు చేస్తూ, 3 కోట్ల రూపాయలు కొత్తగా ఇంకొక గోడౌన్ కూడా మనకు మంత్రి గారి నాయకత్వంలో అది కూడా కొత్తగా శాంక్షన్ అయిందని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇది కాక ఇకపోతే మన మార్కెట్ యార్డుకు రైతన్నలు ఇక్కడికి తీసుకొచ్చే పంటకు భోజనానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే మంత్రి గారిని అడిగితే మంత్రి గారు హరే రామ హరే కృష్ణ వారితో మాట్లాడి 5 రూపాయల భోజన పథకాన్ని కూడా గత సంవత్సరం మనకు 6-7 మాసాల కింద మంత్రి గారు వాళ్ళకి ఇక్కడ 5 రూపాయల భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయించడం జరిగిందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదే కాదు, ఉదయం పూట టిఫిన్ కూడా ఇబ్బంది లేకుండా పొద్దుగాల రైతులు వస్తే ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో మా పాలక వర్గంతో ఒక నిర్ణయం తీసుకొని ఉదయం పూట కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఉచిత బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఏ కార్యక్రమం చేసినా, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు
చేసిన తప్ప ఏం చేయలేదని కూడా గుర్తు చేస్తూ, ఇంకొకటి కొత్తగా సూర్యాపేటలో మార్కెట్కు ఏదైతే మామిడి పండ్ల మార్కెట్ కావాలని చెప్పేసి, దానికి స్థలం కావాలని చెప్పేసి మన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చుకుంటే కలెక్టర్ గారు దాన్ని కూడా ఒక 10 ఎకరాల స్థలాన్ని మనకు దాన్ని వారు పరిశీలిస్తూ ఉన్నారు. అది కూడా తొందరలోనే మంత్రి గారి నాయకత్వంలో మనకు తొందరలో 10 ఎకరాల భూమి కూడా వస్తాయని కూడా మార్కెట్ యార్డుకు మ్యాంగో మార్కెట్ ఏర్పడుతున్న ఈ సందర్భాన్ని గుర్తు చేస్తాను. చైర్మన్ వేనారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి సూర్యాపేట్ మార్కెట్ కమిటీ సమర్థవంతంగా రైతులకి మేలు జరిగే విధంగా, రైతులకి అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ముందుకు పోవడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. వేనారెడ్డి గారిని, వారి మొత్తం పాలక వర్గాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు 3,80,00,000 రూపాయలతో మరి చాలా కొత్త విషయాలు, మౌలిక సదుపాయాలు, కొత్త గోడౌన్లు, సోలార్ ప్లాంట్, ఇటువంటివి ఎన్నెన్నో మరి ప్రారంభించడం నేను ఎంతో సంతోషిస్తూ మరి మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి గారు, సెక్రటరీ, డైరెక్టర్లు అందరూ కూడా పేరు పేరున నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సూర్యాపేట్ మార్కెట్ కమిటీ గత కొంతకాలంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రత్యేకంగా వేనారెడ్డి చైర్మన్ తర్వాత ఒక వైబ్రెంట్ యాక్టివ్ బాడీగా ఉండడం కూడా నేను గమనిస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నా, ఆనందిస్తున్నా, సంతృప్తితో ఉన్నా. మీరు వచ్చే రైతులకి, ఇతరులకి ఉచితంగా బ్రేక్ఫాస్ట్ పెట్టడం, అదేవిధంగా 5 రూపాయలు పోయినా చాలా చాలా మంచి పరిణామం. ఇది అన్ని మార్కెట్ యార్డులో చేస్తే బాగుంటుందని చెప్పి నేను రాష్ట్రంలో కూడా మరి మార్కెటింగ్ మంత్రి గారికి తెలియజేసి అందరి మార్కెట్ యార్డు కూడా ఈ విధంగా ఫాలో అయితే బాగుంటుంది. కూల్ వాటర్ కూడా వేసినట్టే చాలా సంతోషం. మరి మార్కెట్ యూనిట్లోని కార్మికులందరికీ యూనిఫామ్ ఇవ్వడం కూడా ఇది చాలా మంచి విషయం. మరి అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ పునర్వినియోగం చేసి వినియోగం తేవడం కొరకు 95 లక్షలు మంజూరు కావడం వెరీ గుడ్. సోలార్ ప్లాంట్ సంతోషం. కలెక్టర్ గారు అడిషనల్ 10 acres ఇవ్వాలని ఇవ్వండి. మీరు ఇప్పుడు మార్కెట్ అవసరం అదనపు ల్యాండ్ జిల్లా మంత్రి కూడా రికమెండ్ చేస్తున్నా, ఐడెంటిఫై చేసి, ఎందుకంటే ఇది ఒక సమిష్టి ఉపయోగం కోసం ఉంటుంది కాబట్టి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా. ఇదే విధంగా ముందు కూడా సూర్యాపేట్ మార్కెట్ యార్డుకి, మార్కెట్ కమిటీకి నేను జిల్లా మంత్రిగా అన్ని విధాలుగా నా సహాయ సహకారం చైర్మన్ వేనారెడ్డి గారికి 3,80,00,000తో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు మనస్ఫూర్తిగా నా కంగ్రాచులేషన్స్, బెస్ట్ విషెస్. మీకు మీ పాలక వర్గం ఇదే విధంగా ముందుకు పోవాలని నేను మరోసారి వచ్చి, ఏది మార్కెట్ యార్డ్ ఫుల్లీ యాక్టివ్ అయినప్పుడు వచ్చి ఒక 2-3 గంటల నుండి మొత్తం తిరిగిపోయి నేను సమయం గడుపుతానని చెప్పి కూడా మనం ఇస్తున్నాను. మీ 5 రూపాయల భోజనం కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటానని కూడా మాటిస్తున్నాను. ధన్యవాదాలు.